యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకున్నా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ శ్రేష్టమైనటువంటి సమయము, రాత్రి కాలము నైనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో నైనా విశ్వాసులతో కలిసి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా నీ దాసుని మరుగుపరచి దేవా మీరే మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ఒకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున వందనాలు కూడా చెల్లిస్తున్నా. ఇట్స్ ఏ గ్రేట్ టైమ్ అండ్ బ్లెస్సెడ్ టైమ్ టు స్టాండ్ ఆన్ బిఫోర్ దిస్ కాంగ్రిగేషన్, ఎస్పెషల్లీ టీసీసీ ఆఫ్ కువైట్. చక్కటి ఆహ్వానాన్ని నాకు ఇచ్చినటువంటి రెవరెండ్ మోజెస్ అయ్య గారికి, రెవరెండ్ మధు అయ్య గారికి, అంతేకాకుండా కార్యవర్గానికి, అలాగనే టీసీసీ కువైట్ విశ్వాసులు అందరికీ కూడా నా కుటుంబ పక్షంగా ప్రభు పేరట మరి ఒకసారి శుభాలు నేను అందజేస్తా ఉన్నా. ప్రియులారా, జస్ట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మై ఫ్యామిలీ. మరి యొక్క ఇండియా నుండి మీ మధ్యకు రావటం అనేది ఇది మాకైతే ఊహించినటువంటి ఒక శుభ పరిణామం. ఆ శుభ పరిణామం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మీకు తెలిసినటువంటి రీతిలో నా రెండవ కుమార్తె రాజీ ప్రియాంక, మరి అల్లుడు మీకు సుపరిచితమైనటువంటి సాల్మా గిడ్డం, నా కుమార్తె యొక్క డెలివరీ కొరకు దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్యకు మనవను చూడటానికి దేవుడి సమయం ఇక్కడికి నడిపించాడు. దేవుడికి వందనాలు. మరి పాస్టమ్మ గారు కూడా ఆవిడ ఎంఏ బిఎడ్ చేశారు. అయితే నాకు పరిచర్యలో ఆమె ఉండాలనే ఆశ చేత ఈ 37 సంవత్సరాలు ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ చర్చెస్ ఇన్ ఇండియాలో, బోత్ ఇన్ వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి, ఈ 37 సంవత్సరాలు కూడా నాతోనే హౌస్ వైఫ్గా ఉండి పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్యను బట్టి వందనాలు. నాకు 3 కుమార్తెలు, కుమారుడు. పెద్ద కుమార్తె హార్టికల్చర్ ఆఫీసర్, అల్లుడు కూడా ఎంటెక్ చేశాడు. మరి రెండవ కుమార్తె రాజీ ప్రియాంక ఎంటెక్ చేసింది. అల్లుడు సంగతి మీకు తెలుసు, పరిచర్యలో ఉన్నారు. అలాగే ఇద్దరు తర్వాత కుమారుడు సివిల్ ఇంజనీర్, గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్లో చేస్తున్నాడు బాబు. తర్వాత మరలా 3 కుమార్తె, పాప డెంటల్ డాక్టర్. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా 4 కూడా ప్రభు పరిచర్యలో వారు ఉన్నారు. దేవునికి వందనాలు. మరి నా కుటుంబం అంతా కూడా పరిచర్యలో వాడబడాలని మరి ప్రభు పేరిట ప్రార్థన చేయండి. మరి నాకు ఇచ్చిన మనవడు కూడా మంచి సింగర్ అవుతాడు అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా ఏడుస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు వచ్చి స్వరం ఇచ్చాడేమో, అందుకని వాడి కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మరి మిమ్మల్ని వేడుకుంటూ, ఇండియాకి వెళ్ళిన తర్వాత నా కుమారుడు, నా కుమార్తె ఉంది, 2 బిడ్డల వివాహాల కొరకు ప్రార్థన చేయాలని సంఘాన్ని నేను వేడుకుంటున్నాను. ప్రియులారా, దైవ వాక్యానికి మనం వస్తూ ఉన్నాం. దైవ వాక్యాన్ని వేళ చక్కటి వాక్యాన్ని దైవజనులు చదివించారు. చెబుతారా? ఎందుకనగా అందరూ చెప్పుకుందామండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు. చాలండి, థ్యాంక్ యూ. ప్రార్థన. ఈవేళ మన అంశము ప్రార్థన. ప్రార్థన అనేది మానవుని యొక్క జీవితంలో అది ఒక గొప్ప ఊపిరి వంటిది అనే మాటలు అనేక మంది భక్తులు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ప్రార్థన
మానవుని యొక్క జీవితానికి ఎటువంటిది అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఊపిరి వంటిది అని తెలియజేస్తున్నారు. ఊపిరి ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ఒకవేళ పేల్చకపోతే ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయి. కాబట్టి మానవుని యొక్క జీవితంలో మనం అందరము కూడా ఇంత సంతోషానందాలతో మనము జీవిస్తున్నాము అంటే లేక సమస్యల్లో ఉన్న అవసరతలో ఉన్న ఆ ప్రతి సమస్యలో అవసరతల్లో కూడా ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ విధంగా మనము ఉన్నాము అంటే కారణము ప్రార్థన 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 అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. డాక్టర్ బిల్లీ గ్రేహం గారిని పిలిచి వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అని అడిగినప్పుడట లెట్ us నోట్ డౌన్ ది 3 పాయింట్స్ అంటున్నాడట. వాళ్ళు రాసుకుంటున్నారు మీడియా. మొదటి మాట అంటున్నాడట ప్రేయర్ అన్నాడట. దే ఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పాయింట్. ద సెకండ్ థింగ్ ఆల్సో ప్రేయర్, ద థర్డ్ వన్ ఆల్సో ప్రేయర్. వాళ్ళు ఆశ్చర్యపోయారట ప్రియులారా, బిల్లీ గ్రేహం గారి యొక్క పరిచర్య వృద్ధి చెందటానికి మరి ప్రార్థనలు ఫలభరితంగా ఉండటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తే ప్రార్థన 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 అనేది చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి భక్తుడు సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన కొరకు అంటాడు, ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లేకపోతే ఊపిరి ఎలాగైతే పేల్చకపోతే మానవుని యొక్క ప్రాణం సడలిపోతుందో అలాగే ప్రార్థన లేకపోతే మానవుని జీవితం కూడా అనంత వాయువులో కలిసిపోతుంది అంటాడు సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు. మరొక గొప్ప భక్తుడు డాక్టర్ పెయిన్ అనే ఆయన, నేను ప్రార్థన కొరకు నేను ఫ్లూయెంట్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం. కానీ దేర్ ఈస్ సంథింగ్ ఎవిడెన్సెస్. మనకు ఎవరైతే గొప్ప వ్యక్తులు మన ప్రార్థన కొరకు బయట వ్యక్తులు సాక్ష్యం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రభు జన్మించాడు అంటే యాజ్ వీఆర్ ది క్రిస్టియన్ బిలీవర్స్ వీఆర్ బిలీవింగ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్. మరి బయట వాళ్ళు నమ్ముతారా మన క్రైస్తవ్యం అంత ఈజీగా? కానీ క్రీస్తు ప్రభు రక్షకుడని బయట వాళ్ళు చెప్పడం అనేది గొప్ప సాక్ష్యం. అలాగున ప్రార్థన కొరకు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా వ్రాయబడింది. పరిశుద్ధ గ్రంథమే కాకుండా ఇతరులైనటువంటి వారు కూడా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్పడం అనేది మరి విశిష్టమైనది అనే మాటలను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ డాక్టర్ పెయిన్ అని ఆయన అంటాడు, రోగికి స్వస్థత, చెవిటి వారికి విరికిడి, మూగవారికి నోరు, గురుడి వారికి చూపు, మృతుడికి జీవము, పాపికి రక్షణ కలిగిస్తుంది ప్రార్థన అంటాడు ప్రియులారా. అందుచేత ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ వాక్యం అంటూ ఉన్నది ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడి ఎవడు వాడు రక్షించబడును. ప్రార్థన అనేది కూడా ఎవరి పేరు మీద చేయాలి అని ఆలోచన చేస్తే ప్రభువు పేరిట మనము ప్రార్థన is the Lord of Lords, is a redeemer to giving us redemption. ఆయన నా విమోచకుడు సజీవుడు అంటాడు యోబు భక్తుడు ప్రియులారా. ఆయన నామమున ఎందుకు చేయాలి అంటే దేవుని యొక్క నామము అన్ని నామముల కన్నా, అన్ని నామముల కన్నా పై నామము. కాబట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయబడి ఎవడో వాడు మాత్రమే రక్షించబడతాడు అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యమిస్తూ ఉంటున్నది ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థన పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క గ్రంథం అంతా కూడా వ్రాయబడింది. ఈ యొక్క ప్రార్థన కొరకు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రార్థన అనేది భూలోకములో విశ్వాసి మోకరిల్లి ప్రార్థన చేస్తే పరలోకపు గౌనులట కదిలింపబడతాయి అని చెబుతూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రార్థన జీవితం అనేది ప్రతి విశ్వాసికి కావాలి. ప్రార్థన అనేది ఏదో కంఠస్థము కాదు, బై హార్ట్ చేసి కాదు. ప్రార్థన అనే దానిలో చాలా మనకు నియమింపబడినటువంటి కొన్ని లక్షణాలు ప్రార్థనకు ఇవ్వబడ్డాయి.
అందుకే ప్రార్థన ఎలాగూ చేయాలో మత్తయి సువార్తలో యేసు ప్రభు శిష్యులకు నేర్పించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రార్థన ఎవరికి చేస్తున్నాం, ఎవరి నామమును చేస్తున్నామంటే ఈవేళ చెప్తున్నాడు, ప్రభువు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తే. ఇప్పుడు ప్రభు యొక్క నామము ఎటువంటిది? అన్ని నామముల కన్నా పై నామమని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ ప్రభువు ఎక్కడ ఉన్నారు అని ఆలోచన చేస్తున్నప్పుడు శిష్యుని యొక్క ప్రార్థనలు ఏముంటుందంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇక నేను ఆ ప్రార్థన కొరకు వివరించిన ప్రార్థనలో ఏ విధంగా చేయాలో ప్రభు చక్కటి మాటలు ఆ ప్రార్థనలో ఆయన పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువులు ఉన్న గొప్ప లక్షణాలు ఏమిటారో ఆలోచన చేస్తా ఉంటున్నప్పుడు, డూ యాజ్ ఐ డూ, జాగ్రత్తగా గమనిద్దాం. డూ యాజ్ ఐ డూ, నేను ఎలాగూ చేస్తే అలాగూ చేయండి. బట్ డూ నాట్ యాజ్ ఐ సే, నేను చెప్పినట్లు కాదు, చెప్పినట్లు చేస్తే మంచిదే, కానీ చెప్పినట్లు చేసి చెప్పినట్లు వ్యక్తి చేయటం అనేది లేదు లోకములో. నేను ఈవేళ ప్రార్థన కొరకు మీతో నేను మాట్లాడుతున్నాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రేయర్ అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఐ హ్యావ్ నో ప్రేయర్ ఇన్ మై లైఫ్, కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు కదా. నేను ప్రార్థన చేయమని చెబుతూ ఉంటున్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఉన్నది ఏంటంటే, యాజ్ ఐ డూ, నేను ఎలాగూ చేస్తున్నానో మీరు అలాగూ చేయండి. కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, డూ యాజ్ ఐ సే, డూ నాట్ యాజ్ ఐ డూ. జస్ట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్జాంపుల్, నేను స్మోక్ చేస్తానా అనుకుందాం అంతే. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తాం. చెప్పినటువంటి నేను తప్పు అని చెప్పిన నేను బయట ఏ విధంగా కనిపిస్తున్నానంటే స్మోక్ చేస్తూ కనిపిస్తాను. మీరు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటంటే పాస్టర్ గారు వాట్ యు ఆర్ డూయింగ్ అని అడుగుతుంటున్నప్పుడు నేను ఏమంటానంటే, జస్ట్ డూ యాజ్ ఐ సే, డూ నాట్ యాజ్ ఐ డూ. ఏమర్థం ఏం చెప్పండి? నేను చేస్తున్నట్లు అంటే స్మోక్ చేస్తున్నట్లు మీరు చెయ్యొద్దు, నేను చెప్పాను చెయ్యొద్దు అంతే. కానీ క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు us, ఈజ్ ఎ రోల్ మోడల్. ఆయన ఏదైతే ప్రకటన చేస్తున్నారో ఆయన తన జీవితంలో ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన ఏదైతే చేస్తూ ఉన్నారో అది ప్రకటన చేస్తూ ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఉదాహరణకు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారపు విందును వారికి అందించే సమయంలో ఆ తువాలను తీసుకుని నడుములకు వచ్చుకొని పళ్ళెమును తీసుకుని నీరు పోసి శిష్యుని యొక్క పాదములు కడిగి చివరిలో అంటాడు, ఇదిగో నేను ఏ విధంగా చేస్తానో మీరు కూడా అలాగని ఒకరి పాదములు ఒకరు కడగండి, ఒకరిని ఒకరు ప్రేమించండి. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ద రోల్ మోడల్ ఆఫ్ ద గాడ్, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన నామము పేరిట మనము ప్రార్థన చేయాలి. ఉదాహరణగా దైవవాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, మత్తయి సువార్తలో ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం 26వ అధ్యాయం 41వ వచనములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. చాలమ్మా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమని హెచ్చరిక చేస్తున్నాడని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభు నామము పేరిట ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము ప్రార్థన మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఎందుకు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అంటే, పేతురు పత్రికలో అంటాడు, మీ విరోధియుగా అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నది. ప్రియులారా, ఎప్పుడైతే మనం అజాగ్రత్తగా ఉంటామో, ఎప్పుడైతే మనము ప్రార్థనలు విడిచి మనము ఉంటామో, అపవాది మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియులారా,
కాబట్టి ప్రభు అంటున్నాడు, మెలకువ కలిగి మీరు ప్రార్థన మీరు చేయండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, మాటల ప్రార్థనలు కన్నా మూలుగుల ప్రార్థన విన్నా. ఒక్కొక్కరు చేస్తూ ఉంటాం, అలవాటుగా ఏం చేస్తామంటే ప్రార్థన వల్లిస్తూ ఉంటాం, ప్రార్థనలు ఏదో చేస్తూనే ఉంటాం. కానీ ప్రార్థన అనేది పెదాలతో కాదు కానీ మూలుగులతో, హృదయ వేదనతో, హృదయములో మార్పు కలిగి, మారు మనసు కలిగి, పశ్చాత్తాపము కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత. ఒక ప్రార్థన ఆలోచన చేస్తా ఉంటున్నప్పుడు హిజ్కియాకు, ఇదిగో దైవవాక్కు దేవునికి దూత తీసుకుని వచ్చింది, ఇదిగో నీ యొక్క ఇల్లు చక్కబెట్టుకో, నీ పరుపెత్తుకుని నువ్వు సిద్ధమైపోతూ ఉంటున్నప్పుడు అతడు చాలా చక్కగా తనకున్నటువంటి అలవాటుని అక్కడ తెలియపరిచాడు. అక్కడ వెంటనే ప్రభు జవాబిస్తూ ఉంటున్నాడు, హిజ్కియా ఇదిగో నువ్వు కన్నీరు విడిచుట నేను చూచితిని. ఏం విడిచాడండి హిజ్కియా? కన్నీరు విడిచుట చూచితిని. ఎందుకు? ఎప్పుడు? దూత కబురు తెచ్చింది, నీకు సమయం అయిపోయింది. వెంటనే అతడట ఏం చేస్తున్నాడంటే కన్నీరు విడిచాడు, గోడ వైపు ముఖము తిప్పుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ మూడుని కూడా దేవుడు గుర్తించాడు ప్రియులారా. ఆయన అంటున్నాడు, హిజ్కియా నువ్వు కన్నీరు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. దాని యొక్క రిజల్ట్ తర్వాత ఏంటంటే 15 సంవత్సరాలు, మూడవ మాట 15 సంవత్సరాల నీకు ఆయుష్ నేను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థనలో పట్టుదల, ప్రార్థనలో కన్నీరు, ప్రార్థనలో విశ్వాసము, ప్రార్థనలో ఓర్పు, ప్రార్థనలో ఎంతో సహనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన ఈ యొక్క విశ్వము అంతటిలో కూడా ప్రార్థన గొప్ప శక్తి కలిగినది అని భక్తులు వారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అందుకని ప్రార్థనలో పట్టుదల, విశ్వాసము, ఎంతో నమ్మిక మనము కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉందనే మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి కొరకు ఇందాక నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో తన యొక్క మాదిరిని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయనట మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒకవేళ చూడగలిగితే చూద్దాం మనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. చాలండి, థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో ఏది అలవాటు అని ఆలోచన చేస్తే ఏకాంత ప్రార్థన. ఆయన ప్రార్థన జీవితమును ఆయన ప్రేమిస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్న ఆయన జన సమూహాన్ని పంపివేసి, అంటే అంతవరకు జన సమూహముతో ఆయన ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. ఇదిగో వారిని విడిచిన తరువాత ఏకాంతముగా ఆయన కొండ ఎక్కిపోయి ఆయన ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో అనేక విధములైన ప్రార్థనలు ఉన్నాయి ప్రియులారా. ఏకాంత ప్రార్థన ఉన్నది, సహవాస ప్రార్థన ఉన్నది. దాన్నే మనం చైన్ ప్రేయర్స్ అంటాం, లేకుంటే మనం గొలుసు ప్రార్థనలు అంటూ ఉంటాం. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, మోకాళ్ళు ప్రార్థనలు ఉన్నాయి, ఎన్నో విధములైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన మన జీవితాన్ని పటిష్టము చేస్తూ ఉన్నది. ఇదిగో మనం భూమి మీద మోకరిల్లి ప్రార్థన చేస్తే పరలోకమున్న ప్రభు పరలోకము ద్వారాలు తెరిచి నీ అవసరతలు తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. అందుకనే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు రక్షించబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. రెండవ మాట మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనాన్ని చదువుతాం. యేసు ప్రభు ఒంటిగా కొండకి వెళ్ళి ప్రార్థన చేశారు మొదటిసారి. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం.
ఎప్పుడు లేచాడండి? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి మనం ఎప్పుడు రావాలి? అందరూ ఒక మాట చెప్పుదాం. దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడు రావాలండి? పెందల కడనే, పెందల కడనే. మళ్ళీ ఎవరు కూడా ప్రశ్నించరు ప్రియులారా, వై ఆర్ యు లేట్ అని ఎవరు కూడా మనకి ఆప్సెట్ అయ్యారు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. లోకములో మనం చూస్తూ ఉన్నాం, ఎయిర్పోర్ట్కి రావాలంటే 4 hours ముందుకు రావాలి, ఓ ట్రైన్కి రావాలి, ఒక బస్ స్టాప్కి రావాలి, ఎర్లీ టైంలో వస్తూ ఉన్నాం. హాస్పిటల్ షుగర్ టెస్ట్కి వెళ్ళాలి, ప్రొద్దుటే లేచి వెళ్తే కానీ డాక్టర్ గారు లైన్, మళ్ళా మన కార్డు ఎప్పుడు వస్తుందో, అన్నింటికీ ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. బట్ వాట్ అబౌట్ ద ప్రేయర్? దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి ఉంచడానికి ఎప్పుడు వచ్చాడంటే, ఇంకనో చీకటి ఉండగా పెందల కడనే ఆయన లేచి ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి, చాలా మా థ్యాంక్ యూ అంటే ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎంతో బలమైనది. వాట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మ్యాన్ ఈస్ పాసిబుల్ టు గాడ్ అని. మానవునికి ఏదైతే అసాధ్యమో ప్రార్థన అది సాధ్యము ప్రియులారా. ఒక దినాన్న భక్త సింగ్ గారట, ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడట. డ్రైవర్ని పిలిచి కారు ఎయిర్పోర్ట్కి పోలేమంటే, చాలా మనం లేట్లో ఉన్నామంటే ఎప్పుడో వెళ్ళిపోతుంది అన్నాడట. లేదు నడు, కారు తీసుకో వెళదామన్నారట. వాడు వెళ్ళేటప్పటికి రియల్గా వెళ్ళవలసినటువంటి టైం ఎప్పుడో అయిపోయింది. కానీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అక్కడ ఉండిపోయింది. కారణం మంచు కురుస్తూ ఉన్నదట. వెళ్ళేటప్పటికి అనౌన్స్మెంట్ వచ్చిందట, ఇంతవరకు మంచు ఫ్లో ఉంది కాబట్టి బయలుదేరవలసినటువంటి ఫ్లైట్ ఇంత ఆలస్యంగా ఇప్పుడు బయలుదేరుతా ఉంది అంటున్నాడట. ప్రార్థన 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 ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియులారా. అందుకే యేసు ప్రభుట ఏకాంతముగా కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా చీకటి ఉంటుడుగా పెందల కడనే లేచి ఆయన అరణ్యములకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మానవ జీవితంలో ఇదిగో ఆయుష్కాలను ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, విద్యనిచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు. ఎక్కడో దేశము కానీ దేశంలోకి వచ్చాం. దేవుని యొక్క కృప సాధ్యమైన రీతిలో జరుగుతున్న ఆరాధనలో స్వేచ్ఛను ప్రసాదించాడు. మంచి వాక్యాలు మనకి ఇస్తూ ఉంటున్నాడు. మరి దేవునికి ఎటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. దేవుని సన్నిధిలో ఏ సమయాల్లో మనం ఉందాం, ఏ విధంగా సాక్ష్యాన్ని ఇద్దాం, ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డలారా, 84వ సంకీర్తన 10వ వచనం అంటుంది, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఎన్ని దినముల కంటే అండి? ఒక దినము నీ సన్నిధిలో గడపటం 1000 దినముల కంటే. మరలా ఒక ప్రశ్న వేస్తాను ప్రియులారా, ఒక దినం మనం చర్చికి ఆబ్సెంట్ అయితే ఎన్ని దినాలు మనం మిస్ అవుతున్నాం చెప్పండి? మనం అనుకుంటాం ఒక్క దినమే కదా మనం మిస్ అవుతున్నాం, కానీ 1000 దినాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు. అందుకే 122వ కీర్తన అంటాడు, యెహోవా జనులు నీ మందిరంలోకి వెళ్ళిదమని నాతో అనినప్పుడు నేను మిక్కిలి సంతోషించితిని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థించడానికి చక్కటి మందిరాలు, చక్కటి బేస్మెంట్లు మనకిచ్చి, చక్కటి దైవ సేవకులను ఇచ్చి, చక్కటి సంగీతాలు కాయర్ను ఇచ్చి, చక్కటి వాక్యాలు ఇచ్చి, దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటూ ఉన్నది. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉంటూ ఉన్నాం ప్రియులారా. ప్రియమైన దేవుని యొక్క మరి సంగమా, ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా. అందుకని యెహోషువ అంచున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే మనం యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయంలో 12వ వచనములో ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామండి. ఇక్కడ యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని, యెహోషువ ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేయుచుండెను, సూర్యుడా నీవు గిబియోనులోను నిలువుము, చంద్రుడా
నీవు అయ్యలోను ఆ లోయలో నువ్వు నిలువము. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి ఆరంభమైనటువంటి ఆ దినము నుండి ఈ దినము వరకు కూడా ఇటువంటిది ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా విన్నామా? ఆలోచన చేద్దాం. ఏదైతే మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియులారా, దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దానియేలును ఏదో విధంగా ప్రార్థనకు ఆటంకం కలుగు చేయాలని అక్కడ ఉన్నటువంటి వారు చట్టాన్ని చేయించారు. సింహాల బోనులో వేస్తారని దానియేలుకు తెలియదా? తెలుసు. అయినప్పటికీ కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును నశింపచేయు దేవునికి మేము మిక్కిలి. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, శాసనాన్ని జయించారు. దైవ గ్రంథములో 3 పర్యాయాలు దినానికి 7 పర్యాయాలు దినానికి ప్రార్థన చేసే ఎంతో మంది ప్రార్థనా వీరులు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనే దానికి అపవాది ఆటంకాలు కలుగు చేస్తాడు. ప్రార్థన అనేది దేవునికి మానవుని దగ్గరగా చేస్తూ ఉన్నది. కానీ అపవాది ఏం చేస్తుందంటే దేవునికి దూరపరుస్తూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి దానియేలు ప్రార్థన చేయకుండా శాసనాలు చేయించినప్పుడు అది ప్రమాదకరమైనటువంటిది అయ్యున్నప్పటికీ కూడా తెలుసుకున్నటువంటి దానియేలు ప్రార్థించాడా లేదా అని ఆలోచన చేస్తే అతడు ఎలా విధిగా ప్రార్థన అతను చేసినట్లుగా చూస్తూ ఉంటాను. అటువంటి పరిస్థితుల్లో అతను ఎక్కడ వేసాడో ఆలోచన చేస్తే శాస్త్రం ప్రకారంగా సింహాల బోనులో వేసినప్పుడు మనం భౌతికంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం. అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ యొక్క సింహాలు లేక పులులు ఉన్నటువంటి బోను దగ్గరికి వెళితే పట్టుకుని కరచి చంపేస్తున్నాయని మనం వింటూ ఉన్నామే. కానీ డైరెక్ట్ గా సింహాల బోనులో వేసినప్పుడట దానియేలుకు ఎటువంటి హాని కూడా కలగలేదు. ఎందుకో తెలుసా ప్రియులారా? జీవము కలిగిన దేవుడు, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవుడు యేసయ్య ఎక్కడున్నాడు చెప్పండి? ఆ సింహాల బోనులో ఉన్నాడు. అంతేకాకుండా ఇవన్నీ కూడా నాటు సింహాలే. కానీ యూదా గోత్రపు సింహం ఉంది. ఎక్కడ? సింహాల బోనులో యూదా గోత్రపు సింహము యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఆ యేసయ్య ఏం చేశాడు? ఆ సింహాల నోటి నుండి ఆయన తప్పించాడు ప్రియులారా. ఎందుకనగా ప్రభు నామమును బట్టి చెప్పండి, ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. అందుకనే దానియేలు గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం 3వ అధ్యాయంలో చదవవసరం లేదు. కానీ అక్కడ నెబుకద్నెజరు రాజు ఏం చేస్తున్నాడంటే 60 అడుగుల ఎత్తు 60 అడుగుల వెడల్పు ఒక ప్రతిమను చేయించి దానికి సాగిలు పడాలి, పూజించాలని శాసనం చేయించినప్పుడు శద్రక్ మెషక్ అబేద్నెగోలు అక్కడ వెళ్తారు. ఇదిగో మీరు సాగిలు పడకపోతే ఈ యొక్క అగ్నిగుండములో మిమ్మల్ని చంపేస్తామన్నప్పుడు మా దేవుడు రక్షించే సమర్థుడు. రక్షించకపోయినా సరే మేము మాత్రము సాగిల పడము. ఎంత గొప్ప దేవుడండి ప్రియా దేవుని బిడ్డలారా. అగ్నిగుండాన్నట రెట్టింపు చేస్తారట. ఆ యొక్క నెబుకద్నెజరట వీరిని అగ్నిగుండములో విసిరివేయించినప్పుడు జరిగినటువంటి గొప్ప అద్భుతం ఆశ్చర్యం ఏమిటో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విసరటానికి వెళ్ళిన వారు మాడిపోయారట. కానీ విసరబడినటువంటి వారు 3 కూడా వాళ్ళు చక్కగా అగ్నిగుండంలో పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. నాట్ ఓన్లీ 3 but there are 4. కాబట్టి అక్కడ 24వ వచనంలో నెబుకద్నెజరు తీవ్రముగా లేచి నేను 3 వేశాను, కానీ 4వ వాడు కనిపిస్తున్నాడు, వాని రూపము దేవదూతల రూపమును పోలి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రభు కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు ప్రభు నన్ను విడిచిపెడతాడా? ప్రభు కొరకు మనము సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు, ప్రభు మనల్ని విడిచిపెడతాడా? ప్రభు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం ప్రార్థనకు భయపడవలసిన అవసరత, దేవుని దగ్గరికి రావటానికి భయపడవలసిన అవసరత, బేస్మెంట్కి రావటానికి భయపడవలసిన అవసరత. అందరికన్నా ముందు వచ్చి ఉంటాడు
మన ప్రభు ఇక్కడ యోధా గోత్రపు సింహము. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ శ్రమలు కలుగుతాయి. కానీ శ్రమలు కలిగిన శ్రమల నుండి తప్పించే దేవుడు మనతో ఉన్నాడు. ప్రియులారా, 46వ సంకీర్తన మొదటి వచనంలో అంటాడు, దేవుడు మనకు ఆశ్రయంలో దొరకమని ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్మదగిన సహాయకుడు. కీర్తనకారుడు అంటాడు, ప్రక్కన 1000 మంది పడినప్పుడు ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. చూసారా, ఏ అపాయాలు కూడా మన యొద్దకు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 అంటాడు, చూడుము నేను నా చేతిలో చెక్కుకొని ఉన్నానని చుట్టిన ప్రకారాలు. మన దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. మనం ఏ సమయంలో ఎక్కడ ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థన అనేది ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నేను ముగింపు వస్తాను, చాలా దగ్గరగా ఉంది టైము. మనం దేవుని యొక్క వాక్యంలో లూకాసు సువార్తలో 18వ అధ్యాయం మొదటి వచనంలో విసుగక ప్రార్థన చేయవలసినటువంటి అవసరత. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నప్పుడు ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నాడు, కృతజ్ఞత పూర్వకముగా ప్రార్థన చేయవలసిన అవసరత. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రార్థన మనపూర్వకముగా చేయవలసినటువంటి అవసరత. మన ప్రార్థన ఏ విధంగా ఉందంటే మనం అసలే ఎక్కడికి వెళ్ళినా కూడా లేట్లో ఉంటామేమో. బైబిల్ చదవటం కష్టం, ప్రార్థన చేయటం సంపూర్తి చేయటం చాలా కష్టం. కానీ మనకు ఉన్నటువంటి క్రిస్టియన్ మీరు తప్పనిసరిగా బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. బట్ వీ డోంట్ ఫైండ్ ఎనీ టైం. బైబిల్ తీసి నాలాంటి వాడట వెళ్ళిపోతూ డ్యూటీ టైం అయిపోయింది, హార్న్ కొట్టేస్తున్నాడు డ్రైవర్ అనుకుని వాక్యం గబాలు తీసేటప్పుడు కూడా ఒక వాక్యం వచ్చిందట, వేరు పెట్టుకున్నాడట, ఇదిగో యోధా ఊరు పెట్టుకుని జరిగిపోయిన వచ్చిందట. అన్ఫార్చునేట్, వెంటనే బైబిల్ మూసేసి మళ్ళా ఇంకో పేజీ తిరిగేటప్పుడు నీవులో పోయి అలాగూ చేయమన్నదట. 2 డేంజరస్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అనాలోచితంగా కాదు, కానీ దేవుని యొక్క వాక్యాలు భయభక్తులతో చదివి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చదవాలని ఆలోచన చేస్తూ ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయంలో నువ్వు ప్రార్థన, నువ్వు ఎవరితో నువ్వు మాట్లాడటానికి, నువ్వు ఎవరిని సంభాషణ చేయటానికి వాక్యాలు చదువుతున్నావు అంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యము. ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యం చదువుతున్నాం అంటే ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పండి? ప్రార్థన చేస్తున్నాం అంటే ఎవరితో మాట్లాడుతున్నాం చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? కాబట్టి లోకంలో ఉన్నటువంటి మనుషులు మనం ప్రేమించవలసిన అవసరం లేదు, కానీ పరమంతున్నటువంటి ప్రభువును మాత్రం ఏం చేద్దామండి? మనం గౌరవిందాం, మనం స్తుతిందాం, ఆరాధిద్దాం. ఆయన తప్ప మనకు ఎవరు కూడా లేరు అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును ఇంకొంచెం ముందుకు మనం వెళుతూ ఉంటున్నప్పుడుగా ఆలోచన చేస్తే ప్రార్థన యొక్క శక్తి ఇంకా ఎంత గొప్పది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు న్యూయార్క్ పట్టణంలో ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ బిల్లీ గ్రహం గారి యొక్క ప్రార్థన కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బిల్లీ గ్రహం గారి యొక్క ప్రార్థన 100 మంది యవన బిడ్డలతో క్వైర్ రన్ అవుతూ ఉన్నది. ప్రియులారా, చక్కటి పాటలు పాడుతూ ఉంటే పరలోకం నుండి దేవదూతలు దిగి ఈ భూలోకాన్ని పాటల చేత, గాన ప్రతిగానాల చేత కదిలించినటువంటి చక్కటి సముద్ర సంగీతాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క క్వైరట యవన బిడ్డల చేత ముగించింది. దైవజనుడు బిల్లీ గ్రహం గారు లేచారు, ప్రార్థన వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండేటప్పటికీ ఆ యొక్క న్యూయార్క్ పట్టణంలో షియా స్టేడియంలో ఈ యొక్క ఆరాధన జరుగుతున్నది. ఈ స్టేడియం అనేది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్నదట. కాబట్టి ప్రతి క్షణానికి కూడా విమానాలు ఏం చేస్తున్నాయంటే ఈ స్టేడియం పై నుంచి, షియా స్టేడియం పై నుంచి ఫ్లై అవుతూ చాలా డిస్టర్బెన్స్ గా ఉందట. వెంటనే బిల్లీ గ్రహం గారు అన్నారట, ఒక క్షణం మనం అందరం కూడా లేచి ప్రార్థన చేద్దామని చిన్న ప్రార్థన ఎవరే చేస్తూ ఉన్నాడట. యేసయ్యా, ఇంతవరకు కూడా యవనస్తులు ఇదిగో చక్కటి సంగీతాల చేత నీ నామాన్ని గర్వపరిచారు, ఇదిగో నీ జనులు లేచి ఇదిగో నీ వాక్యాలు ప్రకటన చేయడానికి సిద్ధపడుతూ ఉంటుండగా ఈ విమానాల రోదన ఎక్కువైపోయింది. ఒక మాట మనం విందాం శ్రద్ధగా. ఈ రాత్రి నీ వాక్యానికి ఆటంకం లేకుండా ఈ విమానపు గాలి వాటము మార్చను ప్రార్థన చేస్తాడట. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? అది వాళ్ళకి
నిర్దేశించబడినటువంటి రూట్ అది మీకు ఎలా తెలియదు. కానీ దైవజనుడు ఏం ప్రార్థన చేశాడు? ఈ రాత్రికాల సమయంలో విమానాలు ఇక్కడ నుండి పైనుంచి వెళ్ళకుండా ఉండాలంటే ఏం మారిపోవాలి? ముందు గాలి ఓటం మారిపోవాలి. ప్రార్థన చేశాడు, బైబిల్ తెరిచాడు, ఆయన సందేశం ఎంతసేపు ఇచ్చాడో సందేశం ఇచ్చాడు. ఒక్క విమానం కూడా వెళ్ళలేదు. ఆ ప్రొద్దుట పేపర్ స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే, గత రాత్రి గాలి ఓటము మారినందున విమానాలు దారి మరలించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెల్లిందా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సింహాల నోటిని మోయించినటువంటి దేవుడు, అగ్ని చల్లార్చిన దేవుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు, ప్రియులారా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే ఆయనను వర్షించకూడనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది చెప్పండి? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిన మరలా తిరిగి ప్రార్థించగా మరలా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. చరిత్రలో ఇంతవరకు కూడా అటువంటి సంఘటన మరలా లేదే. ఏలియా ప్రార్థన చేశాడా? వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయిందా? మనమంటామేమో ఏలియా ప్రవక్త కదా అండి, అందుకనే ఆగిపోయిందండి. నేను ప్రార్థన చేస్తే ఎక్కడైనా అంటారేమో అని వచ్చి అక్కడ క్లాజ్ చేస్తున్నాడు. అతడును మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అతడు ప్రార్థించగా నీవు నేను మోకరిల్లి ప్రార్థించగా దేవుడు ఆలోచించడా? అయితే మనం దేవునికి ఏం చేస్తారంటే నిలకడగా ప్రార్థన మనం చేయలేకపోతూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఇంకొక జస్ట్ 10 నిమిషాల్లో ముగిస్తుంది. అపోస్తలుల కార్యాలు మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను. ఒక్క నిమిషం అమ్మ. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు కొరకు జీవించాలి అన్నప్పుడు క్రైస్తవ జీవితానికి ఏం వస్తాయని చెప్పుకుంటున్నామండి? శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. కానీ భక్తుడు అంటున్నాడు, ఇదిగో విశ్వాసికి శ్రమలు కలిగిన మీదట పుటపు వేయబడిన సువర్ణం వలె ప్రకాశిస్తామట. ఈ శ్రమలు మనకు ఎందుకు కలుగుతాయి అని ఆలోచన చేస్తా ఉంటున్నప్పుడు ఈ శ్రమల వెనుక మనకు ఏం కలుగుతాయండి? గొప్ప మేలు మనకి కలుగుతూ ఉంటుంది ప్రియులారా. అందుకే క్రైస్తవ జీవితానికి ఎంత ప్రార్థన ఉంటే అంత శ్రమ కలుగుతుంది ప్రియులారా. ఎంత ప్రార్థన ఉంటే అంత నలుగు కొట్టబడతాం ప్రియులారా. ఇక్కడ పౌలు శీలలు ఎందుకు చెరసాలలో వేయబడ్డారని ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం మొదలు చదివితే పుతోననే దయ్యము పట్టిన వారిని విడిపించినటువంటి సందర్భం చేత ఆ యజమాని గట లాభసాటి పోయినందున ఏం చేశాడు? పౌలు శీలలను చెరసాలకు అప్పగించినప్పుడు చెదగొట్టేసి రక్తాలు కారుతూ ఉంటుడుగా ఆ యొక్క చెరసాలలో ఉంచి కాళ్లకు చేతులకు బొండ వేసి చెరసాల నాయకుడు కావలి ఉన్నాడు. పోనీ ఏమైనా బ్రేక్ చేశాడా? ఎవరినైనా తిట్టాడా? ఏదైనా మోసం చేశాడా? ఏమీ లేదే. అపవాది పట్టినటువంటి వాడిని విడిపించాడు ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎప్పుడు జీవించాలి అని అనుకుంటూ ఉంటే శోధన అప్పుడు తప్పనిసరిగా వస్తుంది. అప్పుడు శ్రమ కలుగుతూ ఉంటుంది. కానీ ప్రభువుని విడిచిపెట్టకుండా ఉంటావా? ఆపద నిన్ను విడుస్తుంది, శ్రమలు నిన్ను విడిచిపెడతాయి. ఆపత్కాలమును నన్ను గురించి నీవు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయే దేవుడు మాత్రము కాదు. ప్రభు అంటాడు, సహించలేని శోధన నీకు నేను కలుగనివ్వని, కలిగితే తప్పించుకునే ఉపాయాన్ని నేను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అవి మబ్బు వలె తొలగిపోతాయి. ఎప్పుడంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మన జీవితాల్లో పౌలు శీలలు ప్రార్థిస్తున్నారు, నిష్ఠగా జీవిస్తున్నారు, దయ్యాలు వెడలు పెడుతున్నారు, వాక్యాలు ప్రకటన చేస్తూ ఉన్నారు, ఇంటింట సువార్త ప్రకటన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏం కలిగిందండి? శ్రమ కలిగింది. వారిని బందీలుగా చేశారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే
పాటలు పాడుతున్నారు. మధ్యరాత్రి వేళ ఖైదీలు వింటున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. మీకు సంతోషము కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. ఆ తర్వాత కంటిన్యూషన్ లో మీరు ఎవరైనా రోగి అయి ఉంటే సంఘ పెద్దలను పిలిచి మీరు ప్రార్థన చేసి నూనె రాసి వాళ్ళకి ప్రార్థన. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, వారు దేవుని కొరకు మంచి కార్యాలు చేస్తే శరీరం అంతా కూడా నల్లగొట్టబడింది, రక్తాలు కోరుతారు, బొండ వేశారు బయట. ఇక్కడ ఈ దృశ్యాలు అన్నీ కూడానట జరుగుతూ ఉంటున్నప్పుడట ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. చర్చల పునాదులు అదిరిపోయాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఓడిపోయాయి. ప్రియులారా, కారణం ఏంటో చెప్తారా? లోపల దేవుని శక్తి చేత పౌలు శీలలు కూడా వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంతవరకు చితక బాధినటువంటి చెరసాలన్నాయి, అన్పార్లమెంటరీ వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించినటువంటి చెరసాల నాయకుడు కత్తి దూసి చంపకుంటానికి సిద్ధపడినప్పుడట నీవే హానియో కూడా నీవు, ఎందుకంటే వారు ప్రభు బిడ్డలు. ప్రియులారా, వాది చూచాడు, గుండె తరుక్కుపోయింది, తలుపులు తెరవబడ్డాయి. అయ్యో ఉద్యోగం పోతుందేమనుకున్నా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, నా ఉద్యోగం నాకే ఉంది, వీళ్ళు ఎవరో మానవులు కాదు దైవస్వరూపులు అనుకుని 30వ వచనం 16వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? సన్ వాట్ మస్ట్ ఐ టు బి సేవ్డ్? నేను తప్పనిసరిగా రక్షించబడాలంటే ఏం చేయాలి? అక్కడ వాళ్ళు అంటున్నారు చక్కటి మాట, నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మనం రక్షించబడితే మన కుటుంబం రక్షించబడద్దా? భర్త రక్షించబడితే భార్య రక్షించబడద్దా? భార్య రక్షించబడితే భర్త రక్షించబడవద్దా? బిడ్డలు రక్షించబడవద్దా? ఎవరు రక్షించబడాలండి? ఇంటి వారు అందరూ కూడా రక్షించబడాలి. పౌలు అంటాడు, ప్రభు అయిన యేసునందు ఏముంచాలండి? విశ్వాసము ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని యొక్క వాక్యమును బోధించినప్పుడు రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడి ఇంటి వారందరూ. చాలండి, థ్యాంక్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం మారు మనసు కలుగు చేస్తుంది, విశ్వాసములోనికి నడిపిస్తుంది, ప్రభు యొక్క బలను సమీపించడానికి ఏం చేస్తుందండి? అది ఒక గొప్ప అవకాశాన్ని కలుగు చేస్తూ ఉంటాను. చక్కటి పాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను తెలుగు ఇంగ్లీష్ పాట పాడుతున్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాను. వెంటనే ఒకరికొకరు కౌగులించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడండి? వారి దిల్లతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నాకు ఇవ్వబడిన 45 నిమిషాలు ముగింపు అయిపోయింది. ఒకే ఒక మాట 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ముగించుకుందాం. 2వ దినవృత్తాంతం, నా పేరు పెట్టబడిన నా జనులు. ప్రియ దేవుని బిడ్డలని రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉంటున్నప్పుడు తమను తగ్గించుకొని 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నాడు. ఒకతను ఎవరో ఆలోచన చేస్తే పరిచయుడు కనిపిస్తున్నాడు, ఒక వ్యక్తి శంకరి కనిపిస్తున్నాడు. పరిచయుడు అతడు ఇగో ఫీలింగ్ అన్నమాట. నేను కాబట్టి వారములకు ఎన్ని మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశమ భాగమును ఇస్తున్నాను, నేను ఈ శంకరి వలె పాపిని మాత్రము కాదు అని తన సంగతి ఏంటో తను మర్చిపోయాడు. ఆవిడ కొరకు ఈయన చూపెడుతున్నాడు. కానీ శంకరి ఏం చేస్తున్నాడంటే ఆకాశం పైన కొండలెత్తడానికి ధైర్యము చాలక రోము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను నీవు చాలమ్మా, థ్యాంక్ యూ.
ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన 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 చేద్దాం. తగ్గింపు ప్రార్థన కలుగుదాం, విధేయత కలిగి ఉందాం, వినయము కలిగి ఉందాం, పశ్చాత్తాపము మనము కలిగి ఉందాం. అందుకని చదవము మరొకసారి ఒకసారి రిపీట్. 2వ దినవృత్తాంతం, నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్ముడు తాము అందరమును కూడా తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉంది. చదవండి అమ్మా. ప్రార్థన చేసి ప్రభువును వెనక్కి మన చెడు మార్గములను విడివాలి. మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు నన్ను ఎవరు చేస్తారని, ఎవరు చూస్తారని కాదు, ఎవరు చూడవచ్చు చూడకపోవచ్చు, కానీ పైన ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వారు పైనుండి చూచి మన పాపములు క్షమించి మన యొక్క దేశమునే స్వస్థపరుస్తాడట. కాబట్టి మన ప్రార్థన ఆలోచించటం లేదంటే కొద్దిగా ఆలోచన చేస్తే క్వాలిటీస్ చెప్పండి ఇవేంతో నా ప్రార్థనలో కూడా లేవని నేను చెప్తున్నా. నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావటం లేదని ఆలోచన చేస్తే నా ప్రార్థనలో ఒకవేళ తగ్గింపు లేదేమో, వినయము లేదేమో, విధేయత లేదేమో, దేవుని వెదగటం లేదేమో, ప్రభు పేరిట ప్రార్థన చేయటం లేదేమో, కన్నీటి ప్రార్థన లేదేమో. కాబట్టి నా ప్రార్థన ఏమవుతుందండి? వ్యర్థమైపోతుంది, ఓవర్ఫ్లో అవుతూ ఉన్నది. కాబట్టి ప్రార్థనలో ఏముండాలి? ఈ అంశములు అన్నీ. అందుకనే ఒక మాట, విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ రోగిని, ఒకవేళ రోగం లేనటువంటి వ్యక్తులు ఉన్నారేమో, ఒకవేళ లేరు కానీ ఉన్నారేమో, కానీ పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా అండి? నోబడి ఎల్స్ ఇన్ ది వరల్డ్. పాపము లేదు. కాబట్టి అందరం కూడా ఏ రోగంతో ఉన్నాం. కాబట్టి పాప రోగం పోవాలంటే మనం ఎక్కడికి రావాలి? ఎలాగూ రావాలి? విశ్వాసముతో. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని. కాబట్టి విశ్వాసముతో, అయ్యా నేను పాపము చేసిన, పాపముతో ఉన్న రోగిని నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచిన ప్రార్థనలకి ఇచ్చి ప్రత్యుత్తరం దయచేయి. ఈ బలను సమీపించడానికి నాకు యోగ్యత కలుగు చేయాలి. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రభువునందు విశ్వసించి ప్రార్థించి మరి యొక్క ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనతో మెడుగా కుమరించుగాక. ఆమేన్. పరిశుద్ధులని దివ్యమైన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.